ప్రేమలేని శవాలు. ఒక ఊరిలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతడు ఎప్పుడూ చెప్పేది ఒక్క మాటే: ఈ ప్రపంచంలో బతికున్న ప్రేమ లేకపోతే శవాల్లానే. అందరూ నవ్వేవారు. ఏమిటి తాతయ్య ఈ మాటలు అని. ఒకరోజు ఊరిలో పెద్ద కార్యక్రమం. అందరూ అందంగా అలంకరించుకొని వచ్చారు. భర్తలు భార్యలతో, తల్లిదండ్రులు పిల్లలతో. ఆ వృద్ధుడు మాత్రం ఒక మూల కూర్చొని ఒక్కొక్కరిని చూస్తూ అన్నాడు: ఇక్కడ చాలామంది నడిచే శవాలే ఉన్నారు. ఊరి వాళ్లకు కోపం వచ్చింది. మా మీద ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగారు. అప్పుడు వృద్ధుడు చెప్పాడు: చూడండి, భర్త భార్య పక్కన ఉన్నాడు, కానీ గౌరవం లేదు. భార్య భర్తతో ఉంది, కానీ ఆత్మీయత లేదు. పిల్లలు తల్లిదండ్రులతో ఉన్నారు, కానీ కృతజ్ఞత లేదు. ఇల్లు ఉంది, మనుషులు ఉన్నారు, కానీ ప్రేమ లేదు. అది ఇల్లు కాదు, అది శ్మశానం. అందరూ నిశ్శబ్దమయ్యారు. అప్పుడు ఒక మహిళ ఏడుస్తూ ముందుకు వచ్చింది. నిజమే తాతయ్య, నా భర్త నాతో ఉంటాడు, కానీ మాటలో ప్రేమ లేదు, చూపులో గౌరవం లేదు. వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు: ప్రాణమున్నా ప్రేమ లేకపోతే అది జీవితం కాదు, జీవించి ఉన్న శవమే. ఆ రోజు నుంచి ఆ ఊరిలో మార్పు మొదలైంది. భర్తలు మాట మార్చారు, భార్యలు మనసు విప్పారు, పిల్లలు తల్లిదండ్రుల విలువ తెలుసుకున్నారు. అప్పుడు వృద్ధుడు చివరిగా అన్నాడు: ప్రేమ ఉండాలి, అది మాటల్లో కాదు, చర్యల్లో కనిపించాలి. లేకపోతే మనమంతా నడిచే శవాలమే. ప్రేమ లేని సంబంధం శవంతో జీవించడం. ప్రేమ ప్లస్ గౌరవం నిజమైన జీవితం.